నమస్తే, వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్. వందగల్ గ్రామంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. 25 దళిత కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వీరిలో 5వ వార్డు మెంబర్ తలారి రాఘవేంద్ర కూడా వైసీపీ నుండి టీడీపీ కండువా కప్పుకున్నారు. వీరికి కర్నూలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు ముత్తురెడ్డి, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు పల్లెపాడు రామరెడ్డి, మండల కన్వీనర్ జ్ఞానేశ్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారిలో 5వ వార్డు మెంబర్ తలారి రాఘవేంద్ర, హరిజన ఆంజనేయులు, శ్రీరాములు, బాబు, ఈరన్న, శాంతరాజు, తిక్కస్వామి, ఆంజనేయ, వెంకోబా, మారెప్ప, ఆనంద్తో పాటు మరో కొంతమంది దళితులు వైసీపీ పార్టీ విధానాలని నచ్చక టీడీపీలోకి చేరుతున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు ఎలాంటి సంక్షేమ పథకాలు, ఎస్పీ కార్పొరేషన్, క్రిస్మస్ కానుకలు వంటివి కూడా వైసీపీ ప్రభుత్వంలో దళితులకు ఇవ్వలేదని అన్నారు. 100 గల్లీలో టీడీపీ పార్టీకి మెజారిటీ తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ జ్ఞానేశ్ మాట్లాడుతూ రోజు రోజుకు వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ పార్టీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయక ప్రజలను మభ్యపెట్టిందని, మంత్రాలయం నియోజకవర్గంలో కూడా ఎలాంటి అభివృద్ధి జరగకే మంత్రాలయం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి గెలుపు కోసం అందరూ కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వందగల్లు మాజీ సర్పంచ్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. వందగల్ గ్రామం నుండి దాదాపు 25 ఎస్సీ కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి మన కర్నూలు పార్లమెంట్ ముత్తురెడ్డి గారు, అలాగే మన డిసిసి మాజీ ప్రెసిడెంట్ రామరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. మన ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎస్సీలకి ఎటువంటి న్యాయం జరగలేదు. మనకు ఇంతకుముందు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మనకు ఎస్సీ మన క్రిస్మస్ కానుకగా మనకి సరుకులు ఇచ్చేవాళ్ళు. అలాగే గత 5 సంవత్సరాలుగా మనకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి ₹1 కూడా లోన్ ఇవ్వలేదు. అలాగే ఎస్సీ సప్లాన్ కింద ఎస్సీ కాలనీలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మనకు గత 5 ప్రభుత్వాల్లో మన ఎస్సీల మీద ఎంత దాడులు జరిగినా కూడా ఎస్సీ అట్రాసిటీ కేసుని నిర్వీర్యం చేశారు. ఇవన్నీ కూడా తెలుసుకొని మనకు వందగల్ ఎస్సీ కాలనీలోని దాదాపు 25 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మనకు న్యాయం జరుగుతుందని ఒక ఉద్దేశంతో మన తెలుగుదేశం కుటుంబంలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరినీ సాధారణంగా మేము మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాము.